ఎందరో వ్యక్తులు పుడుతూ ఉంటారు. పుట్టిన వారందరూ మట్టిలో కలిసిపోవలసింది. కానీ పుట్టినప్పుడు పేరు ఉండదు. చిన్నతనంలో తల్లిదండ్రులు పేరు పెడతారు. వ్యక్తి వెళ్ళిపోయినా ఆ పేరు శాశ్వతంగా మిగిలిపోవాలి అంటే ఎవరు మంచి పనులు చేశారో, ఎవరు ఇతరుల యొక్క సౌభాగ్యం కోసం, అభ్యున్నతి కోసం ప్రయత్నించారో వారి పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. వారు కీర్తిశేషులవుతారు, ప్రాతస్మరణీయులవుతారు. అటువంటి మహానుభావుల్లో ఒకరు సర్ ఆర్థర్ కాటన్. వారు ఈ దేశానికి చెందినవారు కాకపోయినా ఈ దేశ ప్రజలకి ఆయన చేసిన సేవ అత్యున్నతమైనటువంటి సేవ. ప్రకృతిలో మనకు లభించే పదార్థాలలో ఒక్కొక్క పదార్థం యొక్క విలువని గుర్తించడంలో వ్యక్తి సమాజానికి చేయగలిగిన శ్రేయస్సు ఆధారపడుతుంది. నీటి విలువని గుర్తించిన మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్. నీరు బంగారం కన్నా గొప్పదని, నీటిని సద్వినియోగం చేసుకుంటే సాగునీరుగా, త్రాగునీరుగా కూడా ఉపయోగపడుతుంది. దాని వలన సంభవించే ప్రమాదాలు అంటే వరదలు వంటివి నివారింపబడినప్పుడు సమాజం మరింత వృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది అని బలంగా విశ్వసించిన వ్యక్తి ఆయన. చిన్నతనం నుంచి కూడా విశాల దృక్పథంతో నీటికి సంబంధించిన విషయాల మీద సమగ్రమైన అవగాహనతో ఉండేవారు. విశాఖపట్టణంలో ఆయన నివసిస్తూ ఉద్యోగం చేసే రోజుల్లో ఆయన ఆ సముద్ర ప్రాంతంలో స్టీమర్లు వెడుతున్నప్పుడు ఇసుక మేటలు వెయ్యకుండడం చూడడం కోసం, అలా మేటలు వేస్తే స్టీమర్లు వెళ్ళవు కాబట్టి అలా ఇసుక మేట వెయ్యకుండా గ్రోయాన్స్ని ఏర్పాటు చేయడానికి విశేష కృషి చేసి ఆ రోజులలోనే సముద్రంలో స్టీమర్లు క్షేమంగా ప్రయాణం చేయడానికి కావలసిన వ్యవస్థ చేశారు. అట్లాగే చాలా తరచుగా కావేరీ నదికి వరదలు వస్తుండేవి. ఆ వరదలు వచ్చినప్పుడు అపారమైన ప్రాణ నష్టం జరుగుతుండేది. దానికి తోడు పంట నష్టం జరుగుతుండేది. అప్పట్లో ఇప్పుడున్నంత అభివృద్ధి లేదు. కేవలంగా నూతుల మీద, చెరువుల మీద వ్యవసాయం ఆధారపడి ఉండేది. దానికి తోడు పంట చేతికొచ్చే సమయానికి వరదలు వస్తే ఈనగాచి నక్కలపాలైపోయినట్టు చేతికి రావలసిన పంట అంతా కూడా ప్రకృతి విపత్తులో పోయేది. అట్లా కాకుండా చూడడం కోసం ఆయన కావేరీ నది మీద కోవెలోన్ అనబడేటటువంటి ప్రాంతంలో ఒక గొప్ప ఆనకట్ట నిర్మాణం చేశారు. అట్లా నిర్మాణం చేసిన కారణం చేత కావేరీ నదికి వరదలు నివారింపబడి కావలసినంత సాగునీరు అంది, విశేషంగా ధాన్యం పండి ప్రజలందరూ కూడా ఐశ్వర్యవంతులై కడుపు నిండా తిని సంతోషంగా ఉండడానికి అవకాశం ఏర్పడింది. ఆయన ఈ దేశంలో పనిచేసిన కాలంలో అత్యంత భయంకరమైనటువంటి కాలం 1832-33 సంవత్సర కాలం. దాన్ని తెలుగు సంవత్సరాలలో నందననామ సంవత్సరము అని పిలుస్తారు. ఆ రోజులలో మద్రాస్ వైపుకి వెళ్ళే గ్రాండ్ ట్రంక్ రోడ్డుకి రెండు పక్కలా కూడా శవాలు కుప్పల కింద పడిపోయి ఉండేవిట. చాలామంది ఐశ్వర్యవంతులు అన్నం లేక, వాళ్ళ ఇంటి పేరు చెప్పి పని చేసుకోలేక ఇంటి పేరు మార్చుకుని నూతులు తవ్వడం ఇట్లాంటి కూలి పనులు చేయడానికి వెళ్ళి కడుపు నింపుకోవడానికి అన్నం సంపాదించుకున్నారు. ఎంత దుస్థితి అంటే చాలామంది తాము బ్రతికితే చాలు అని చిన్న పిల్లల్ని అమ్మేసుకున్నారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు, కరువు తాండవిస్తున్నటువంటి రోజులు. అప్పుడు సర్ ఆర్థర్ కాటన్ ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్న ఈ ప్రదేశాలన్నింటినీ కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆనాడు ఉన్న పరిస్థితులకు పరిష్కారాన్ని సూచించవలసి వచ్చినప్పుడు ఆయన వాడిన భాష పరిశీలిస్తే ఆయన ఎంత దయార్ద్ర హృదయుడో, ఎంత మానవతావాదియో అర్థమవుతుంది. ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి ఇక్కడున్న పరిస్థితులు తెలియచేసినప్పుడు ఇంత ఐశ్వర్యవంతమైన దేశం, ఇంత సహజ సిద్ధమైనటువంటి వనరులు కలిగిన దేశంలో ఇన్ని లక్షల మంది ఆకలి చావులు చనిపోతున్నారు అంటే గోదావరి జలాల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఇట్ ఈజ్ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అని ఆయన రిపోర్ట్లో రాశాడు. అంటే
ఎంత ధైర్యంగా ఆ రోజుల్లో రాశారో, ప్రజలని ఆదుకోవాలని ఆయన ఎంత పూనికతో ఉండేవారో మనకు అర్థమవుతుంది. ఆయన పంపించిన రిపోర్టు చూసి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఆనకట్ట కట్టడానికి అనుమతిని మంజూరు చేసి ద్రవ్యాన్ని ఇస్తే దానితో ఆనకట్ట మొదలుపెట్టారు. ధవళేశ్వరం దగ్గర కట్టిన ఆనకట్ట గొప్పతనం ఏమిటి అంటే, దానికి వాడిన పదార్థాలు ఏవీ కూడా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినవి కావు. ఇక్కడ దొరికేటటువంటి సున్నం, ఇక్కడ దొరికే రాళ్ళు, ఇక్కడ దొరికే ఇటకలు, ఇక్కడ దొరికేటటువంటి పటికి బెల్లం, ఇటువంటి వాటిని ఉపయోగించి ఆనకట్ట నిర్మాణం చేశారు. ఆనకట్ట నిర్మాణం జరపడం మాత్రమే కాదు, ఆనకట్ట నిర్మాణం జరిగితే సాగునీరు కాలవల ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు దొరుకుతుందో అన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తే ఎంత ధాన్యం పండుతుందో, వరదలు ఎట్లా నివారింపబడతాయో, తద్వారా ఈ ప్రాంతాల ప్రజలు ఎంత సుభిక్షంగా ఉంటారో, వారు ఐశ్వర్యవంతంగా ఉండడమే కాకుండా దేశానికంతటికీ అన్నం పెట్టిన వారు అవుతారని ఆయన రాత్రిళ్ళు సమావేశాలు పెట్టి ప్రజలందరికీ కూడా బాగా బోధపడేటట్లు చేసి ప్రతిరోజు కొన్ని వేల మందితోటి ఆనకట్ట నిర్మాణం ప్రారంభం చేశారు. అలా ఆనకట్ట నిర్మాణం ప్రారంభం చేసినప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికీ పని ఆపండి అని చెప్పడానికి ఏదో ఒక సంకేతం ఉండాలి కాబట్టి తుపాకీ గాలిలోకి పీల్చేవారట. ఆ తుపాకీ శబ్దం వింటే ఇంకా ఇవాళ చేయవలసిన పని పూర్తయిపోయింది అని గుర్తు. ఆయన ఆ గోదావరి నది మీద ఇటు ధవళేశ్వరానికి అటు విజయేశ్వరానికి మధ్యలో ఆనకట్ట నిర్మాణం జరగాలి అంటే ఆ ప్రాంతాన్నంతటినీ కూడా పరిశీలించాలి. ఏ రహదారి సౌకర్యం లేని రోజులలో అరణ్యాల వెంట విషపూరితమైన దోమలు కాట్లు వేసి జ్వరాలు వచ్చేటటువంటి రోజుల్లో, విచ్చలవిడిగా పాములు క్రూర మృగాలు సంచరించే రోజులలో 12 మాటలు గోదావరి పరివాహక ప్రాంతమంతా కూడా పర్యటించి ఇక్కడ ఆనకట్ట నిర్మాణం చేస్తే బాగుంటుంది, తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది, కోట్ల మందికి ఉపయోగపడుతుందని నిర్ణయించి అక్కడ ఆనకట్ట నిర్మాణం ప్రారంభం చేశారు. ఆయన అలా ప్రారంభం చేసినప్పుడు ఆయనకి బాగా ఉపయోగపడిన వాళ్ళు బ్రిటిష్ జాతీయుడు ఓర్ అనబడేటటువంటి ఒక ఇంజనీర్ గారు, అలాగే ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి వీరన్న గారని, వీణం వీరన్న గారని ఆయన గురించి కాటన్ గారు ప్రత్యేకం ప్రస్తావించారు. ఈయన సహకారం లేకపోతే నేను ఈ ఆనకట్ట నిర్మించగలిగి ఉండేవాడను కాను అని వ్రాసుకున్నారు. ఇప్పటికీ కూడా ధవళేశ్వరం ఆనకట్ట రాతి మీద ఓవర్సీర్ వీరన్న గారి పేరు రాయబడి ఉంటుంది అంటే ఆ రోజులలో ఆయన ఎంత సహకరించారో మనకు అర్థమవుతుంది. అంత కష్టపడి ఆ ఆనకట్ట నిర్మాణం పూర్తి చేశారు. అలా పూర్తి చేసిన కారణం చేత కొన్ని వేల ఎకరాల భూమికి నీరు అంది ఆ భూమి అంతా సాగులోకి వచ్చింది. వచ్చిన కారణం చేత కావలసినంత పంట పండింది, వరదలు నివారింపబడ్డాయి. దేశంలో కేవలం నూతులు, చెరువులు, బావులు ఇటువంటి వాటి మీద ఆధారపడకుండా ఆనకట్ట కట్టి వ్యవసాయం చేయడం ఎంత ఉపయుక్తమైన విషయమో అందరికీ అర్థమైంది. కాటన్ గారు చేసినటువంటి ఈ గొప్ప సేవని దృష్టిలో పెట్టుకొని ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసే సమయంలో కాటన్ గారి పేరు చెప్పి కాటన్ ఋషయే నమః అని నమస్కారం చేస్తుంటే అదే నదీ ప్రాంతంలో స్టీమర్లో వెళ్ళిపోతున్న కాటన్ గారు విని ఆశ్చర్యపడి ఈయన సంధ్యావందనం చేసే సమయంలో నా పేరు చెప్తున్నాడు ఏమిటని వెళ్ళి అడిగారట. ఏమిటి మీరు కాటన్ ఋషయే నమః అన్నారంటే, ఒక ఋషి తాను తపస్సు చేసి ఎట్లా వాంగ్మయాన్ని అందిస్తాడో అట్లా కాటన్ కూడా మా దృష్టిలో ఒక ఋషి. ఆయన ఇన్ని కోట్ల మంది బ్రతకడానికి కారణమయ్యారు, అందుకనే ఆయన పేరు చెప్పి ఒక ఋషి స్వరూపంగా నమస్కరిస్తున్నాను అన్నారట. అంటే ఆయన తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులకి, ఆయన చేసిన లోకోపకారానికి ఇంతకన్నా గీటురాయి ఉండదు. ఆయన ఎంత దయార్ద్ర హృదయుడు అంటే, ఆయన విశాఖపట్నంలో పనిచేసే రోజుల్లో ఒకప్పుడు ఉప్పుటేరులో ఒక పెద్ద పడవ అరటిపళ్ళ గెలలు కొబ్బరి బొండాలతో ఉండిపోయి
ప్రతికూల వాతావరణంలో ప్రయాణించలేక పెద్ద పెద్ద బండలకేసి పడవ కొట్టుకుంటుంటే వెంటనే చూసి కాటన్ గారు పడవలు పంపించి ఆ పడవలో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చి, ఆ రోజుల్లో డాల్ఫిన్స్ నోస్ దగ్గర ఉండేవారు ఆయన. ఈ వరదలో కొట్టుకుపోవలసిన వారిని అందరినీ కూడా తన భవనానికి తీసుకెళ్ళి సేద తీర్చి ఆహారం పెడితే, మరునాడు వారు తెలుగులో మాట్లాడితే ఆయనకి అంత బాగా అర్థం కాకపోయినా ఆ పడవలో చిక్కుపడిపోయిన వారి కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి కాటన్ గారి భార్యకి కృతజ్ఞతలు చెప్పారట. ఆ కాటన్ గారు ఎంత మానవతావాదో కాటన్ గారి భార్య కూడా అంత మానవతావాది. ఆ ఆనకట్టలో పనిచేసేటటువంటి సామాన్య కార్మికులు, కూలివారు ఎవరుంటారో వారి బిడ్డలందరికీ కూడా సాయంకాలం వేళ కూర్చోపెట్టి ఆ తల్లి విద్యాబోధన చేసేదిట. అంత గొప్పగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరితోటి మమేకమైపోయారు. కాటన్ గారు ఒక్క ఈ నందనసాన సంవత్సరంలో వచ్చిన కరువుని చూసి ప్రేరేపితులై గోదావరి మీద ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మాణం చేయడం ఒక్కటే కాదు, ఆయన గోదావరి నదిని కృష్ణానదిని కాలవ ద్వారా కలిపారు. దాన్ని ఏలూరు కాలవ అని పిలుస్తారు. ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ కాలవలోనే పడవగుండా ప్రయాణం చేసి సామర్లకోట వరకు వచ్చారు. అంటే ఈ దేశంలో రైళ్ల ద్వారా మనం ప్రయాణించడం కన్నా నిజానికి నదులను అనుసంధానం చేయగలిగితే, ఆ నదులను అనుసంధానం చేసి కాలువలు నిర్మాణం చేస్తే ఒక పక్క పంటలు పండడం, వ్యవసాయం వృద్ధిలోకి రావడం, వరదలు తగ్గడమే కాదు, సరుకు రవాణా కానీ ప్రజలు ఒక చోటు నుంచి ఒక చోటికి చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళడానికి కానీ ఎంతో ఉపయోగపడుతుంది అని యావత్ భారతదేశంలో నదులన్నింటినీ కూడా ఎట్లా కలిపి కాలవల నిర్మాణం చేసి దేశాభివృద్ధికి పాటుపడవచ్చో ఆ రోజులలోనే దార్శనికుడై నిరూపించి ప్రణాళికా నిర్మాణం చేసి అందించినటువంటి మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్ అని అప్పట్లో కేంద్ర మంత్రి చేసినటువంటి ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు గారు ప్రస్తుతిస్తూ ఉండేవారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. తర్వాతి కాలంలో మద్రాస్కి బదిలీ చేయబడినప్పుడు అక్కడ పనిచేసే రోజుల్లో కూడా ఆయన ప్రజలందరికీ కూడా త్రాగునీరు అందడం కోసం ఎంతో శ్రమపడ్డారు. ఆయన జీవితం అంతా కూడా ప్రజలకి నీరు అందించడం, వ్యవసాయానికి నీరు అందించడం, వరదలు లాంటి ప్రకృతి విపత్తులు ఏర్పడి కొన్ని లక్షల మంది జనులు మరణించకుండా కాపాడడం కోసం తపస్సుగానే ఆయన తన ఉద్యోగాన్ని అంతటినీ కూడా నిర్వర్తించారు. అంత గొప్ప వ్యక్తి. ఇన్ని గొప్ప పనులు చేసిన వ్యక్తి మీద అనేక ఆరోపణలు చేసి ఆయనని సభాసంఘం ముందుకు పిలిచి ప్రశ్నలు వేస్తే 70 సంవత్సరాల వయస్సులో ఆయన చెక్కు చెదరకుండా నిస్వార్థంగా నిజాయితీతో తాను ఎందుకు అట్లా చేశారో అవన్నీ కూడా ప్రశ్నలకు జవాబులు చెప్పి ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా మళ్ళీ పులుకడిగిన ముత్యంలా ప్రకాశించారు. ఆ రోజులలో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి సర్ అన్న బిరుదుని, నైట్హుడ్ అన్న బిరుదుని బహూకరించింది అంటే ఆయన ఎంత నిజాయితీపరుడో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మలేరియా జ్వరం వచ్చింది, ఒకసారి విషజ్వరం వచ్చింది, ఒకసారి గొంతు విశేషంగా వాచిపోయింది. ప్రాణాంతకమైన వ్యాధులు సోకినప్పుడు కూడా ఆయన ఒకసారి ఆస్ట్రేలియాలో, ఒకసారి ఇంగ్లాండ్లో విశ్రాంతి తీసుకోవలసి వచ్చిన ఆయన అక్కడ నుంచి ఇక్కడ జరుగుతున్న ఆనకట్టలు, వాటి అభివృద్ధి, అవి జరుగుతున్న విధానం గురించి తెలియచేస్తుండేవారు. పదవీ విరమణ చేసేసిన తరువాత కూడా ధవళేశ్వరం ఆనకట్ట నిర్వహణ విషయంలో అనుమానాలు తలెత్తితే వాటిని పరిష్కరించి సూచనలు చేయడం కోసం వచ్చి వాటిని సూచన చేసిన వ్యక్తి. వారి మీద గౌరవంతో ఇప్పటికీ కూడా మీరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఏ పల్లెటూరికి వెళ్ళండి, గుర్రం మీద పెడుతున్నటువంటి సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం కనపడుతుంది. స్థానికంగా పువ్వులు అమ్మేటటువంటి వర్తకులు దండలు కట్టి ఎక్కడ చూసినా కాటన్ గారి విగ్రహానికి దండలు వేస్తారు.
సర్ ఆర్థర్ కాటన్ అంటే తెలియని వ్యక్తి ఈ ప్రాంతాలలో ఉండడు. ఒక వ్యక్తి ఎంతకాలం బ్రతికాడు అన్నదానికన్నా బ్రతికినంతకాలం ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు ఎంత పాటుపడ్డాడు అన్నది ఆయన కీర్తి శరీరుడై నిలబడిపోవడానికి కారణమవుతుంది. అంత గొప్పగా తన జీవితకాలాన్నంతటినీ కూడా ప్రజల అభ్యున్నతి కోసం వెచ్చించి ఈ దేశ పరిస్థితుల మీద గొప్ప అధ్యయనం చేసి విశాఖపట్టణంలో ఉన్నటువంటి ఓడరేవు సహజమైన ఓడరేవని, ప్రకృతి అందాలకు ఆటపట్టని, పక్కన ఉన్న కొండల మీద కాఫీ పళ్ళు మొదలైనవి పండించవచ్చని, తూర్పు తీరంలో నిజానికి విశాఖపట్టణం దేశానికి గొప్ప నగరం అవుతుందని ఆ రోజులలోనే చెప్పి విశాఖపట్టణం అభివృద్ధి గురించి కలలు కన్న మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్. అటువంటి మహనీయుడు ఈ దేశానికి సంబంధించిన వాడు కాకపోయినా విదేశీయుడైనా ఆయన మాత్రం ఈ దేశాభివృద్ధి కోసం, ఈ దేశ ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పటికీ కూడా కాటన్ గారిని ఒక ఋషిగానే భావన చేసి ప్రజలు ఏ భేదభావం లేకుండా స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా అన్నం పెట్టిన మహానుభావుడిగా కీర్తించి గౌరవిస్తారు. అటువంటి కాటన్ గారి గురించి ప్రొఫెసర్ సోమరాజు గారు ఒక చక్కటి పుస్తకాన్ని కూడా రచన చేశారు. ప్రత్యేకించి ఈ కాలంలో ఉన్న పిల్లలు, విద్యార్థులు కాటన్ గారి జీవిత చరిత్ర బాగా పరిశీలిస్తే ఒక వ్యక్తి ఎలా కష్టపడాలో, ఎలా దార్శనికుడు కావాలో, ప్రకృతిలో ఉన్న అమూల్యమైన పదార్థాలని ఎలా గుర్తించాలో, అది దేశాభ్యున్నతి కోసం ఎట్లా ఉపయోగించాలో, ఎలా ప్రణాళికా నిర్మాణం చెయ్యాలో, వచ్చిన ప్రతిబంధకాలని ఎట్లా అధిగమించాలో అర్థం చేసుకుంటారు. అటువంటి గొప్ప వ్యక్తి మే 15వ తారీఖు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయనని స్మరించుకునేటటువంటి అవకాశం కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఈ ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. శుభం భూయాత్.